గత సంవత్సర కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి అంటున్నారు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఏం చెప్తారు? సంవత్సర కాలంగా దళితులపై దాడులు జరిగిపోయాయంటూ కూడా మీరు గత కొన్ని రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నారు. దీంట్లో వాస్తవం ఎంత? అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితుల మీద దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వీరిపై స్పందించలేదు. ఎందుకంటే ఒక చోట రెండు చోట్ల స్టార్ట్ అయిన తర్వాత ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ దాడులు జరగకూడదు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే చర్యలు తీసుకుంటారో ఆ చర్యలకి కొంతమంది ఇంచుమించుగా సెట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్టేట్మెంట్ లేకుండా, ప్రభుత్వం నుంచి ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఉండటం వల్ల మరి మితిమీరిపోతున్నాయి. మరి దీంట్లో కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు మరి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకసారి మీరందరూ కూడా మీ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే ఒక కులం మీద, ఒక ప్రాంతం మీద మరి అంబేద్కర్ ఫ్లెక్సీలు కానీ పడగొట్టేయటం కానీ, అంబేద్కర్ విగ్రహాలు పడగొట్టేయటం కానీ, రోడ్ల మీదకి వచ్చి కొట్టేయటం కానీ, ఇలాంటి దాడులు మాత్రం చాలా దారుణమైన పరిస్థితి. ఈ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, కానీ ప్రజలన్నది శాశ్వతంగా ఉంటూ ఉంటారు. మరి ఈ ప్రభుత్వాలు మీ ముద్ర మేము ఒకటే చెప్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం నాయకులకు అందరికీ ఒకటే చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా అన్ని కులాలు కలిపి ఓట్లేస్తేనే మీరు గెలిచారు. అంతే తప్ప ఒక్క కమ్యూనిటీ ఓట్లు వేస్తే మాత్రం గెలవలేదన్నది మాత్రం ముందు కూటమి ప్రభుత్వ నాయకులు తెలుసుకోవాలి. మరి ఈ ప్రభుత్వంలో దాడులు ఎస్సీ మాలల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. మరి మాలల మీద ఎందుకు టార్గెట్ చేశారన్నది మాకు తెలియవలసి వచ్చింది. అదే ఒక పార్టీకి కొమ్ము కాశారనే ఒక ఆలోచనతో ఈ మాలల మీద దాడులు చేస్తూ ఉన్నారు. అంటే ఒక పార్టీకి మేము కొమ్ము కాయటువంటి చాలామంది కూడా ఎస్సీలో మాలలందరూ కూడా వైఎస్ఆర్సీపీ అని ఒక ముద్ర వేసేశారు. ఎందుకు వేశారు? అంత ముందున్న కాంగ్రెస్ పార్టీ కూడా మాలలని చెప్పి ముద్రేశారు. అంటే అన్ని పార్టీల్లోనూ కూడా మేము ఓట్లు వేస్తున్నాం, అన్ని పార్టీల్లో కూడా మాలలు చలామణి అవుతూ ఉన్నారు. మరి ఇప్పటికీ ఇంకా స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతూ ఉన్నా మరి ఇప్పటికీ కూడా ఇంకా మాలల మీద, ఎస్సీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే కైకలూరులో చాలా దారుణమైన పరిస్థితి. అంటే ఇళ్లలోకి వచ్చి మరీ కొట్టేశారు కొంతమంది సామాజిక వర్గం. వాళ్ళ కమ్యూనిటీ నేను చెప్పను, కానీ కొంతమంది సామాజిక వర్గం అగ్రవర్ణాల వారు ఇళ్లలోకి వచ్చి మరీ కొట్టడం అన్నది చాలా దారుణం. అంటే ఎస్సీలు కూడా తిరగబడి కొట్టే పరిస్థితులు కూడా వస్తాయి. కానీ మేము ఒకటే చెప్తున్నాం, అంబేద్కర్ మాకు నేర్పింది ఒకటే, కత్తి కన్నా కలంగా గొప్పదని చెప్పన్నారు. అంటే మేము కత్తిలు ఇచ్చుకుని దాడులు చేయాలన్నా, కొట్టాలన్నా నిమిషం పట్టదు. కానీ మేము ఒకటే ఆలోచిస్తూ ఉంటాం, ఎందుకు ఇలా దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు మాలల మీద టార్గెట్ చేస్తూ ఉన్నారు, మేమేమైనా మీ సొమ్ములను తిన్నామా, లేకపోతే మీ ఆస్తులను ఇబ్బంది పెడుతున్నామా, ఎందుకు మీకు గొడవలు ఎందుకు అసలు అగ్రవర్ణాలతో సమానంగా దళితులు అన్నది బతకూడదా, మేము తిరగకూడదా, మేము సంపాదించుకుని, మేము కష్టపడి, మేము చదువుకుని, మేము ఉద్యోగాలు చేసి ఏదో రూపాయి మేము సంపాదించుకుని మేము తిరుగుతూ ఉంటే దానికి కూడా మీరు ఒప్పుకోకపోతే, దానికి కూడా మీరు మమ్మల్ని మీద దాడులు చేస్తూ ఉంటే మరి ఈ రకంగా మేము సమాజంలో ఎలా బతకాలి? ఇది చాలా దారుణం. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటి చెప్తున్నాం. ఇది ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి, కూటమిలో ఉన్న నాయకులకు కానీ, బీజేపీ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఎస్సీల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. ఉండి నియోజకవర్గంలో కూడా మరి నిన్న కాకమొన్న అక్కడ చెరికవాడ గ్రామంలో జరిగింది. మరి రాత్రి అయితే సీసల గ్రామంలో కూడా మరి చాలా దారుణమైన జరిగింది. ఫ్లెక్సీలని చింపేటి మేము అందరూ చూస్తూ ఉండగా అంబేద్కర్ ఫ్లెక్సీలు చింపేసి సీసల గ్రామంలో ఆలయానికి పక్కనే మీ వర్గం వారు కావాలని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారనేది చెప్తున్న పరిస్థితి. అంటే అక్కడ ఎందుకు ఆ విధంగా మీ వర్గం వారు చేశారనుకో? అంటే అక్కడ ఒక సమస్య ఉందండి. టెంపుల్కి సంబంధించినేమో కొంతమంది అగ్రవర్ణాలు మాది స్థలం అంటున్నారు, ఎస్సీలకు సంబంధించి ఇది స్థలం మాది అని చెప్పి అంటున్నారు. చాలా సంవత్సరాలుగా ఇది ఒక అధికారులు కూడా ఈ దృష్టి తీసుకెళ్లారు. అక్కడ గ్రామస్తులు దృష్టి తీసుకెళ్ళి అక్కడ గ్రామస్తులు అధికారుల దృష్టికి ఎప్పుడైతే తీసుకెళ్లారో అధికారులు ఆ సమస్యను పరిష్కరించినట్టయితే రాత్రి అంత గొడవ జరిగి ఉండదు. రాత్రి సీసల్లో చాలా దారుణమైన గొడవ జరిగింది. ఫ్లెక్సీ పెట్టుకున్న దాన్ని ఫ్లెక్సీ చింపేశారు. ఇప్పుడు అక్కడున్న పెద్దలకి నిజంగా ఎస్సీలది కాదు వేరే కమ్యూనిటీలది అని తెలిసిందనుకో, మీరు అధికారుల పక్షాన మీరు వెళ్ళండి, అధికారులతో మాట్లాడుకోండి, అధికారులు చేస్తారు. అంతే తప్ప మీరు అంబేద్కర్ ఫ్లెక్సీని చింపేటువంటి. అయితే ఇక్కడ జరిగి దాడులు ఎలా జరుగుతుందంటే అంబేద్కర్ ఫ్లెక్సీలు చింపేసో, లేకపోతే అంబేద్కర్ విగ్రహాలు పడగొట్టో రాజకీయాలు చేయాలని చూస్తూ ఉంటున్నారు కొంతమంది. మరి ఎస్సీల్లో కూడా ఉన్నారో లేకపోతే మిగతా క్యాస్ట్లో ఉన్నారో ఎవరైనా సరే ఈ తప్పుడు రాజకీయాలు చేస్తే మాత్రం మా కులమైనా సరే కూడా మేము వదలం. ఖచ్చితంగా ఎట్టి భాష మేము చెప్పేది ఏంటంటే, నిజంగా మాత్రం మాకు అన్యాయం జరిగితే మాత్రం, ఎస్సీల మీద అన్యాయం జరిగితే మాత్రం మేము చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా ఈ రాత్రి సీసాలు జరిగిన విషయం ఏంటంటే మా కమ్యూనిటీ, మా జిల్లా ప్రెసిడెంట్ అందరూ కూడా, మా కమిటీ అంతా కూడా వెళ్ళి మేము పరామర్శించడం జరిగింది హాస్పిటల్లో రాత్రి. అంటే ఒకటే చెప్తున్నాం, అసలు మన స్థలంలో అక్కడ స్థలం ఎవరికి ఎస్సీలకు ఉందా లేకపోతే మిగతా కమ్యూనిటీకి ఉందా, అది అధికారులు తేల్చాలి. అది అధికారులు తేల్చడం వల్ల మాకు గొడవలు ఉండవు. లేదంటే అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన గ్రామాల్లో ఈ విధంగా అంబేద్కర్ వర్సెస్ హిందూ వర్సెస్ అంబేద్కర్ ఈ విధంగా అయిపోవడంతో ముందు ఇంకా ఏం జరిగే అవకాశం ఉంది? అంటే ఎక్కడో చోట పులి స్టాప్ పడే అవకాశం ఉంది కదా. అంటే మీలాంటి నాయకులు వీటిలో కలెక్ట్ చేసుకుని ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కువగా దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే వాళ్ళ హిందూయిజం, ఆర్ఎస్ఎస్ మా భావజాలను ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. హిందూ మతం అన్నది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందూ మతం రాలా.
ఈ దేశంలో హిందూ మతాన్ని మా ఎస్సీలను ఎవరినైతే బహిష్కరించారో వాళ్ళు క్రైస్తవ మతంలో తీసుకోవడం వల్లే ఈరోజు మేము ఈ రకంగా ఉన్నాం తప్ప, లేకపోతే మేము హిందూ దేవాలయాలు కట్టాం, మా పేటల్లో రామాలయాలు ఉన్నాయి, ఎస్సీ పేటల్లో మేము రామాలయాలు కట్టాం, ఆ ఘనత చరిత్ర మాది. కానీ ఈరోజు ప్రత్యేకంగా హిందూ దేవాలయం కూడా గొడవలు చేస్తున్నారని చెప్పి పెడుతున్నా ఉంటారు చూడు, చాలా తప్పది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ముసుగులో ఏంటంటే ఆర్ఎస్ఎస్ జెండాలు తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ని ప్రాబ్లం చేసి మాకు గొడవలు సృష్టిస్తూ ఉన్నారు. కానీ మేమందరం కూడా గ్రామస్తుల్లో కానీ గ్రామాల్లో కానీ మేము అందరం అన్నదమ్ముల భావంతో బతుకుతున్నాం. హిందువు ముస్లిం కానీ క్రైస్తవులు కానీ మేమందరం కూడా ఐక్యతగానే బతుకుతున్నాం. ఈ రాజకీయాల ముసుగులో మాకు గొడవలు పెట్టి మీరు లబ్ధి పొందాలనుకుంటున్నారు. కానీ ఎప్పటికైనా సరే ఈ గొడవలు పెట్టి కూడా ఎవడన్నా సరే బయటకు వస్తూ ఉంటాడు, ఖచ్చితంగా దొరుకుతాడు. ఏ గ్రామాల్లో ఏది కావాలో వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఎస్సీలు రెచ్చగొట్టడమో, లేకపోతే అవతలకి వెళ్ళి బీసీలు రెచ్చగొట్టడమో, లేకపోతే అవతలకి వెళ్ళి కాపులు రెచ్చగొట్టడమో, ఈ రకమైన రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఇది ఎవరికి ఉపయోగపడే విషయం సబ్జెక్టే కాదు. ఎవడ పైనాడు శుభ్రంగా పని చేసుకుంటే అలా గొడవలే అవసరం లేదు. ఖాళీగా ఉండి చేసే పరిస్థితులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం తప్ప ఇది ఎవరు కూడా మనుగడ కాదు. ఇది మంచి పద్ధతి కాదు. మేము చెప్పేది ఒకటే, ఎస్సీల్లో ఉన్న మా నాయకులు కానీ ఎస్సీలో ఉన్న మా యూత్ వాళ్ళకి అతను చెప్పేది ఒకటే, మీరందరూ కూడా సమన్వయం పాటించండి. ఎవరైతే గొడవలు పెట్టాలని చూస్తున్నారో వాళ్ళని మీరు టార్గెట్ చేయాలి. టార్గెట్ చేయడం అంటే వెళ్ళి కొట్టమని కాదు, వాళ్ళ ద్వారా పలానోళ్ళు వ్యక్తి ద్వారా ఇలా ఇష్యూ జరుగుతుందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడు పోలీస్ స్టేషన్లో, అంతే చేయాలి తప్ప మనం వెళ్ళి వాళ్ళని కొట్టేసి వాళ్ళు వచ్చి మనల్ని కొట్టేస్తూ ఉంటే ఈ సమాజంలో చట్టాలు తీసుకొచ్చి చట్టాలు తయారు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మర్చిపోతున్నారు మీరు. అంబేద్కర్ మనకు రాజ్యాంగం రాసి చట్టాలు తయారు చేసి మనకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఒక కాగితం మీద పేపర్ రాసి పోలీస్ స్టేషన్లో ఇస్తే సంబంధిత అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు తప్ప మనం వెళ్ళిపోయి దాడులు చేసేసి వాళ్ళ చేత మనం కొట్టించేసి నవ్వులు పాలే పరిస్థితి మాత్రం తేవద్దు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకి కానీ అందరికీ కూడా చెప్తున్నాం, ప్రస్తుతానికి ఉన్న ఎవరైతే మరి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరందరూ కూడా మీ నియోజకవర్గంలో మీ నాయకుల్ని ఎడ్యుకేట్ చేయాలి. మీ కమ్యూనిటీలో ఉన్న అగ్రవర్ణ నాయకులు ఎవరన్నా అందరికీ ఎడ్యుకేట్ చేయండి. ఎస్సీల మీద దాడులు జరిగితే వన్ సైడ్ మీరు దాడులు చేయాలని చూస్తే మాత్రం మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏం చేసాం, వర్గీకరణ విషయంలో ఆయనకి మట్టి కనిపించాం, కొన్నాళ్ళు అధికారంలో రాకుండా చేసాం చంద్రబాబు నాయుడిని. ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాం, మీరు చాలా నిబద్ధతతో, నేను చెగువరా ఆలోచనతో వచ్చాను, నేను లక్షలాది పుస్తకాలు చదివాను, అంబేద్కర్ అంటే మహానుభావుడు అని చెప్పిన మరి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే మేము సూటుగా చెప్తున్నాం. మీరు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నాం, మరి దళితుల మీద ఎందుకు దాడి జరుగుతుంది, దళితుల మీద దాడినప్పుడు మీరు ఎందుకు స్పందించట్లేదు అంటే మీరు స్పందించరా అంటే రాజకీయాల్లో రాకముందు ఒక మాట మాట్లాడి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడతాం అనేది మంచి పద్ధతి కాదు. మేము పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి విశ్వాసం ఉంది మాకు, ఎందుకంటే ఆయన మాట్లాడే విధానాన్ని కూడా మాకు నచ్చాయి. ఎందుకంటే ఆయన ఒక నాయకుడిగా కాకుండా ఒక ఎవరైతే మరి అందరినీ కూడా ఒకనొక టైంలో మాయావతి గారి దగ్గర కూడా వెళ్ళి కలిసిన పరిస్థితులు వచ్చి అంబేద్కర్ సంబంధించిన విషయాలను కూడా ఇంత పరిజ్ఞానం ఉందని చెప్పి అన్నాడు. ఒక నాయకుడిగా మేము చాలా సంతోషపడ్డాం. మరి మీరు ఆ యొక్క ఆలోచనతో మీరు వచ్చిన వ్యక్తి మరి దళితుల మీద దాడులు జరుగుతున్నాడు, మీరు ఎందుకు స్పందించట్లేదు పవన్ కళ్యాణ్ గారు? ఒక్క స్టేట్మెంట్ మీరు ఇచ్చి ఎక్కడ కూడా సమన్వయం పాటించండి, అందరూ కూడా సమానంగా ఉండాలి, మనందరూ ఒకటే అని ఒక స్టేట్మెంట్ దిగవలపోతున్నారు. అంటే ఒక అగ్రవర్ణాల్లో మాత్రం ఎవరి మీద ఇష్యూ జరిగితే మాత్రం వెంటనే స్పందిస్తారే, ఎస్సీల మీద దాడులు జరిగితే ఎవరు స్పందించరా? అంటే మా ఓట్లు కావాలి, మేము కావాలి తప్ప మా రాజకీయాలకి మీరు చేసి రాజకీయాల్లో మమ్మల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేయొద్దు. రానున్న రోజుల్లో మేము కూడా ఏం చేయాలని కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా ఎక్కడైనా కైకలూరు కానీ సీసల్లో కానీ ఎక్కడైతే ఉండి నియోజకవర్గంలో కానీ ఎక్కడైతే ఈ దాడులు జరిగినాయో దాడులు చేసిన వారిని ఎవరినైనా సరే ఇమీడియట్గా మీరు చర్యలు తీసుకోకపోతే మాత్రం ఉద్యమాలు ఉధృతమవుతూ ఉంటాయి. పోలీసు వారు చేసే పాత్ర పోలీసు వారు చేస్తూ ఉన్నారు. ఇంకా పోలీసు వారికి నేను చెప్పేది ఏంటంటే నిబద్ధతగా నిజాయితీగా దీంట్లో మా ఎస్సీలు తప్పు చేసినా మేము ఊరుకోం, వాళ్ళ మీద కూడా మీరు చర్యలు తీసుకోండి. కానీ నిజంగా ఇళ్లలోకి వచ్చి మాత్రం మా ఎస్సీలు మాత్రం పట్టుకు కొడితే మాత్రం మేము ఊరుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మేము ఏ రోజు గారు సంపాదించుకుని 500-600 రూపాయలు సంపాదించి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని వెళ్ళి పరిస్థితి మా తప్ప అగ్రవర్ణాల్లో అందరూ కూడా వచ్చి మమ్మల్ని కొట్టి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా భయభ్రాంతులు అవుతూ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ చాలా భయభ్రాంతులు అవుతున్నారు. ఇలాంటి భయభ్రాంతులను తొలగించాలంటే ఏదైతే కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం చేసే ఎక్కడైతే గ్రామాల్లో దాడులు జరుగుతున్నాయో ప్రభుత్వం వీటి మీద స్పందించాలి, ప్రభుత్వం వీటి మీద స్టేట్మెంట్ ఇవ్వాలి, ప్రభుత్వం వీటి మీద ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి ఒక పీస్ కమిటీలు కూడా గ్రామ స్థాయిలో మీరు పీస్ కమిటీలు వేస్తే ఖచ్చితంగా గ్రామ స్థాయిలో అందరూ అన్నదమ్ముల భావంతో బతికే విధానం తీసుకురావాలి. లేదంటే ఇదే పరిస్థితి ఇంకా పెచ్చిమేరిపోతే కనుక రాష్ట్రం అల్లుకోలం అయిపోయి మాలంటోళ్ళం కూడా రోడ్ల మీదకి వచ్చి అలరలు చేసి ధర్నాలు చేసి కార్యక్రమాలు చేసి మరి ప్రభుత్వాల ఆస్తులని కూడా నష్టం కలిగించే పరిస్థితులు మాత్రం తీసుకురావద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ జేబీ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.